పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేరు ఖరారు కావడంతో టీడీపీ శ్రేణులలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన పొత్తును విజయపథంలో తీసుకెళ్లి తణుకు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయంటున్న మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఆరమిల్లి రాధాకృష్ణ రేపటి కోసం అని చెప్పి గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థిగా తణుకు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆరమిల్లి రాధాకృష్ణ ఉన్నారు. చెప్పండి సార్, తెలుగుదేశం అభ్యర్థిగా ముందుగా నియమించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, ఏ వ్యూహంతో తణుకు నియోజకవర్గంలో ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఒక ఆశయంతో ఈరోజు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేది ఆశయంతో వారు ముందుకు వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఇద్దరూ కూడా నన్ను ప్రకటించడం ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేసే విధంగా రెండు పార్టీల శ్రేణులతోనూ కూడా సమన్వయం చేసుకుని అందరి నాయకుల్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. ప్రచారంలో అన్ని విధాలుగాను కూడా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిచే విధంగా కూడా చేస్తాం. అలాగే జనసేన అభ్యర్థులు కూడా ఇక్కడ సీట్ ఆశించారు. వారిని ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా నేను కానీ ఆయన కానీ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు గారు కానీ ఇద్దరం కూడా సీట్లు ఆశించాం. కానీ ఈరోజు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా విడివాడ రామచంద్రరావు గారు కూడా నేను కానీ గతంలో కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం, ఎవరికి అభ్యర్థిత్వం వచ్చినా అందరం కలిసి పనిచేద్దాం, ముందుకు వెళ్దాం అని చెప్పి ఈరోజు దానిలో భాగంగా ఆయన కూడా కలిసి ఆయన సహకారం తీసుకుని ఆయన కూడా సమన్వయం చేసుకుని ఈరోజు జనసేన శ్రేణులను కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికార పార్టీ చూసినట్లయితే 175కి 175 సీట్లు మేమే గెలుస్తాం అని చెప్తారు. దాన్ని ఎలా చూడాలంటారు? 175కి 175 ఏం చేశారని వాళ్ళు గెలుస్తారు. ఈ రాష్ట్రానికి ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి ఈరోజు 175 సీట్లు గెలుస్తాడు. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిని చంపేసినందుకు 175 గెలుస్తాడా? పోలవరాన్ని చంపేసినందుకు 175 గెలుస్తాడా? కేంద్రం మెడలు వంచి 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను అని చెప్పి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మెడలు వంచినందుకు, ఆయన మోకాళ్ళు వంచినందుకు ఇస్తాడా? దేనికోసం 175 నియోజకవర్గాలు ఈరోజు ఆయనకి ఇస్తారనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానన్నటువంటి వ్యక్తి ఈరోజు మద్యం ఆదాయం మీద ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. మీరు గత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏ హామీలు తణుకు నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చి ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా గ్రామాల్లో నిజమైనటువంటి అభివృద్ధి ఏంటనేది మేము చేసి చూపించాం గతంలో. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో అభివృద్ధిని మరలా పునర్నిర్మించుకోవాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. అలాగే ఈరోజు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు కేవలం కొందరుగా వస్తున్నాయి. అందులో సగం మంది కోతలు పెట్టి ఏదో విధంగా ఈరోజు ఇస్తున్నారు. అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమాన్ని చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 28వ తారీఖున జనసేన అధ్యక్షులు అలాగే టీడీపీ అధ్యక్షులు సభ తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. దానికి సంబంధించి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో 28వ తేదీన ఏదైతే చేయడానికి నిశ్చయించారో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ దానిలో ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఈ సభని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన శ్రేణులు హాజరై దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారు. అలాగే టీడీపీ జనసేన రెండు పార్టీలను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని తణుకు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడుకి అలాగే తెలుగుదేశం పార్టీకి కానుక ఇస్తానని చెప్పి ఆరమిల్లి రాధాకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, తణుకు నియోజకవర్గం నుంచి.